సోదరులారా సోదరీమణులారా, నేను మీ ముందు ఏదైతే ఖురాన్ యొక్క వాక్యం పఠించానో దాని యొక్క సారాంశం ఏమిటి అంటే, తీర్పు దినము రోజున నరకానికి వెళ్ళేటువంటి నరకవాసులు అల్లాతో అంటారు, అల్లా, మేము మా పెద్దల యొక్క మాట వింటూ వారి మాటను అంగీకరించాము, అయితే వారు అపమార్గం పట్టి మమ్మల్ని కూడా అపమార్గంలో నడిపించారు. ఏమంటారు? వల్లా, మేము మా పెద్దలను భూలోకంలో అనుసరించాము, వారు నరకానికి వెళ్ళే ఆచరణలు చేస్తూ మమ్మల్ని కూడా నరకానికి తీసుకువెళ్ళే అటువంటి విధంగా మార్గభ్రష్టత్వంలో పడేశారు. ధార్మిక గురువులు, ధార్మిక పండితులు ఈ ఆయత్ యొక్క వివరణ తఫ్సీర్లో ఏం రాసుకొచ్చారంటే, వాళ్ళు అంటారు, ఆ నరకంకి వెళ్ళే వాళ్ళు వాళ్ళ మాకు 1% శిక్ష వేస్తే వారికి 2% శిక్షించు అంటారు. మాకు 1% శిక్ష అయితే వాళ్ళకి 2% శిక్ష, మాకు 100% అయితే వాళ్ళకి 200% శిక్ష. ఎందుకంటే వాళ్ళ మాట వినే మేము అపమార్గంలో నడిచాం. అందుకోసమే సోదరులారా సోదరీమణులారా, అతి ముఖ్యంగా ఈ రోజున ముస్లిం సమాజంలో పెద్ద నాశనం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే, ఇంటి యొక్క యజమాని కాడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇంటి యొక్క యజమాని. ఎందుకంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇల్లు గెలిచి రచ్చగెలు అంటారు. నీతి కబుర్లు 1,00,000 మాటలు బయట చెప్పడం కాదు, ఒక్క ఆచరణ ఇంట్లో చేసి చూపించాలి. నీతి కబుర్లు 1,00,000 మాటలు మనం బయట చెప్పడం కాదు, ఒక్క ఆచరణ ఇంట్లో చేసి చూపించాలి. ఆ ఒక్క ఆచరణ సరిపోద్ది మనం మోక్షం పొందడానికి, ఇన్షాల్లా మన ఇంటి వాళ్ళు కూడా మోక్షం పొందడానికి. ఎప్పుడైతే అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రవక్త పదవి వచ్చిందో, హజరత్ జిబ్రాయిల్ అమీన్ కనపడ్డారో, ప్రవక్త గారు కంగారు పడిపోయారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం భయభ్రాంతులకు గురైపోయారు. ఎందుకంటే మొదటిసారి చూశారు. త్వరగా ఇంటికి వెళ్ళారు. ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా గారితో అన్నారు, కంబలి కప్పు అని. కంబలి కప్పారు. ప్రవక్త గారు వణికిపోతున్నారు. అమ్మ ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా అడిగారు, ఓ దైవ ప్రవక్త, ఏమైందని? నాకు ఇలాగ దైవదూత కనపడ్డారు, నన్ను దైవ ప్రవక్తగా చేస్తానని చెప్పి అల్లాహ్ యొక్క ఆదేశం ఉంది అని చెప్పేసి అనగానే వెంటనే హజరత్ ఉమ్ముల్ మోమినీన్ ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా ఏం చెప్తారు అక్కడ మాటలు చాలా గొప్ప మాటలు, సువర్ణాక్షరాలతో రాయాల్సిన మాటలు, వర్ణాతీతమైన మాటలు చెప్తారు. ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా ఏమంటారు? ప్రవక్త, మీరు ఎప్పుడూ ఇతరులకు సాయం చేసేవారే తప్ప ఇతరులకు కష్టపెట్టేవారు కాదు. అల్లాహు అక్బర్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఖదీజా రదియల్లాహు తఆలా అన్హా అంటున్నారు, ముహమ్మద్, మీరు ఇతరులకు సహాయం చేసేవారే గాని కష్టపెట్టేవారు కాదు. మీరు అనాథలను చేరదీస్తారు, పేదవారికి సహాయ సహకారాలు అందిస్తారు, బాధలకు గురి అయిన వారి యొక్క బాధలు దూరం చేయడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. అల్లాహ్ మిమ్మల్ని వ్యర్థం చెయ్యడు అని చెప్పి ఖదీజతుల్ కుబ్రా రదియల్లాహు తఆలా అన్హా చెప్తున్నారు. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, మీతో అల్లాహ్ మంచే చేస్తాడు, ఎందుకంటే మీరు ప్రజలందరికీ మంచి చేస్తారని చెప్పేసి అన్నారు. అంటే ప్రవక్త వారి యొక్క ఇంట్లో తమ యొక్క భార్య గారికి తెలుసు ప్రవక్త వారి యొక్క గుణగణాలు ఎలాంటివో. సోదరులారా, పెద్దలారా, సోదరీమణులారా, దురదృష్టం ఏంటంటే ఈ రోజున ముస్లిం సమాజంలో ఇంటి యొక్క యజమాని ఆచరణ సరిగ్గా లేదు. ఇంటి యొక్క యజమాని యొక్క ఆచరణ సరిగ్గా లేదు. ఖురానే మజీదులో అల్లాహ్ తబారక తఆలా అంటాడు, దాని సారాంశం ఏమిటి? యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. దాని సారాంశం ఏమిటంటే, ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మీరు మరియు మీ కుటుంబీకులను
ఆ నరకం నుంచి రక్షించుకోండి. స్వయంగా అల్లా ముందు మనకిచ్చాడు వార్నింగ్. మీరేమీ సేవ్ అయిపోయారు అనుకుంటున్నారేమో, 10 బయాన్లు చేసేసి కొంచెం గడ్డం పెంచేసి ఒక పైడీ చుట్టేసి అందరూ వహవా అనేస్తే మీరు సేవ్ అయిపోయారు అనుకున్నారేమో. కాదు, ముందు మిమ్మల్ని మీరు నరకం నుంచి రక్షించుకునే ప్రయత్నం చేసి మీ ఇంటి వారిని కూడా నరకం నుంచి రక్షించేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే సోదరులారా, పెద్దలారా, ఈ నరకం నుంచి రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి, మన ఇంటి వారికి ఏం చెప్పాలి? మనం ఏం చేయాలి, మన ఇంటి వారికి ఏం చెప్పాలి? నరకానికి తీసుకెళ్లే ఆచరణలు మనందరికీ తెలిసిన విషయమే. మొట్టమొదటిగా షిర్క్, ఇందులో డౌట్ లేదు, ఎలాంటి అనుమానం కూడా లేదు. కాకపోతే ఏంటంటే షిర్క్ అఫీషియల్ గా చేస్తారు కొద్దిమంది అన్అఫీషియల్ గా చేస్తారంటే. అఫీషియల్ గా అంటే బహిరంగంగా చేసేస్తారు, డైరెక్ట్ గా అఫీషియల్ గా చేస్తారు, అసలు భయపడరు అనమాట. ఇక్కడ అల్లా అల్లా, బయట కల్లా. మస్జిద్లోకి వచ్చేటప్పటికి టోపీ, ఆడవాళ్ళేమో మన ముస్లిం యొక్క పెళ్లిల్లో, మన ముస్లింల యొక్క శుభకార్యాల్లో నెత్తిమే చెంగేసేసుకుని అస్సలాము అలైకుం బాబీ, అస్సలాము అలైకుం బాబీ, అస్సలాము అలైకుం బాబీ, అస్సలాము అలైకుం ఆపా, అస్సలాము అలైకుం ఆపా, అస్సలాము అలైకుం ఆపా చేసేవన్నీ కూడా చండాలమైన షిర్క్ పనులు. ఒక మాదిరి షిర్క్ కాదు, మళ్ళీ డైరెక్ట్ గా వెళ్తారు, డైరెక్ట్ గా దర్శనాలు చేసుకుంటారు, డైరెక్ట్ గా షిర్క్ చేస్తారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేమో అస్సలాము అలైకుం బాబీ, అస్సలాము అలైకుం ఆపా. వాళ్ళకి కాదు, ముందు మనకి సిగ్గు ఉండాలి. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు అంటున్నారు, ఎవరైతే ఇస్లాంలో లేనటువంటి ఒక బిద్దతును తయారు చేస్తాడో, ఒక బిద్దతును సృష్టిస్తాడో వారికి సలాం కూడా చేయకండి అంటున్నారు. వీళ్ళ షిర్క్ చేస్తున్నారు. మన క్లియర్ గా తెలుసు, మన బంధువుల్లోనే ఉన్నారు. వాళ్ళకి మనం చెప్పడానికి మొహమాటాలు అడ్డొచ్చేస్తాయి. బయటోళ్ళకైతే మొత్తం రచ్చ చేసేసి, రవచ్ చేసేసి, కాలర్లు ఎగరేసేసి అసలు ఏమనుకుంటున్నారా, మసీద్కి మీరు ఎందుకు వస్తున్నారా అని చెప్పి అక్కడ బాగా చెప్తాం మనం. ఇక్కడైతే మన ఫ్యామిలీయే కదా, మొహమాటాలు అడ్డొచ్చేస్తాయి. అరే, ఇస్లాం ధర్మం వచ్చిందే, ఈ మొహమాటాలన్నీ పక్కన పెట్టాలి. అబూ జహల్ ఎవరు? ప్రవక్త గారి బంధువు కాదా? అబూ లహబ్ ఎవరండి? ప్రవక్త వారి స్వయాన సొంత పెద్దనాన్న కాదా? అబూ తాలిబ్ ఎవరండి? ఎక్కడ దాకా మాట్లాడుకుంటున్నాం మనం. అబూ తాలిబ్ ఎవరు? ప్రవక్త గారికి సహాయ సహకారాలు అందించిన సొంత బాబాయే కదా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కలిమా చదవండి బాబాయ్, కనీసం చెవులో చెప్పండి, కనీసం మీకు తీర్పు దిన రోజున నేను అల్లాహ్తో సిఫారసు చేస్తాను అని చెప్పేసి ప్రవక్త వారు అబూ తాలిబ్కు చెబుతూ ఉంటే ఖురాన్లో ఆయత వచ్చేస్తుంది, ఇన్నక లా తహదీ మన్ అహబబ్త వలకిన్నల్లాహు యహదీ మన్ యషా. ఏ అల్లాహ్కే నబీ, మీరు ఎవరికి తలుచుకుంటారో వాళ్ళకి రుజుమార్గం ఇవ్వలేరు, నేను ఎవరికి తలుచుకుంటానో వాళ్ళకి రుజుమార్గం ఇస్తానని చెప్పి. బంధుత్వాలు, ప్రేమలు, సంబంధాలు ఎక్కడి వరకు అంటే, ఎక్కడి వరకు అయితే షరియత్కి విరుద్ధమైన పనులు జరగవో అక్కడి వరకు మన బంధుత్వాలు చాలా బాగుండాలి, వాళ్ళతో ప్రేమ ఆప్యాయతతో ఉండాలి. మన రివర్స్ అయిపోయింది. ఎలాగనుకుంటున్నారు? మనల్ని పర్సనల్ గా ఏదైనా చిన్న మాట అంటే పగ సాధించేస్తాం మనం. ఆడు మనల్ని ఆ మాట అంటాడా? మా వదిన ఆ మాట అంటదా? మా అక్క ఆ మాట అంటదా? మా తోడికోళ్ళు ఆ మాట అంటదా? మా ఆడపడుచు ఆ మాట అంటదా? మా అత్తగారు ఆ మాట అంటదా? మా కోళ్ళ ఆ మాట అంటదా? పర్సనల్ గా ఏమన్నా అంటే చాలా ఫీల్ అయిపోతారు వీళ్ళు. కానీ చండాలమైన పనులు, షిర్క్ యొక్క పనులు డైరెక్ట్ గా పబ్లిక్ గా చేస్తూ ఉన్నా ఒక్క మాట కూడా మాట్లాడడం మనం ధైర్యం చేసి, వదిలే నువ్వు ఆ తప్పుడు పనులు చేయకూడదు, అక్క నువ్వు ఆ తప్పుడు పనులు చేయకూడదు, చెల్లి నువ్వు ఆ తప్పుడు పనులు చేయకూడదు, ఆడపడుచు నువ్వు ఆ తప్పుడు పనులు చేయకూడదు, అత్తగారు మీరు అలా వెళ్ళకూడదు, కోళ్ళ నువ్వు ఆ తప్పుడు పనులు చేయకూడదు చెప్పరు. ఇక్కడ మొహమాటాలు అడ్డు వచ్చేస్తాయి. కానీ వీళ్ళకి మనసులో కొంచెం ఏదైనా పర్సనల్ గా అంటే మాత్రం సీరియస్ గా తీసేసుకుంటారు, పగ సాధించేస్తారు. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం క్లియర్ గా చెప్పారు. దాని సారాంశం ఏమిటి? బంధుత్వం కలుపుకోవడం అల్లా సంతోషం కోసమే, బంధుత్వం తెంచుకోవడం కూడా అల్లా సంతోషం కోసమే. ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు వాళ్ళతో బంధుత్వాలు తెంపుకుంటున్నారు?
మేము కావాలని తెంపుకోవట్లేదు భయ్, వాళ్ళు పర్సనల్ గా మమ్మల్ని ఏదో అన్నారని తెంపుకోవట్లేదు భయ్. వాళ్ళు చేసే పనులు ఎలా ఉన్నాయంటే, ఎంత చండాలమైన పనులు ఉన్నాయంటే, జుమ్మా రోజేమో మసీదుకి వస్తున్నారు, మిగతా రోజులేమో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. పోతే అందరూ డైరెక్ట్ పోయారు, గొడవ వదిలిపోద్ది. తప్పేం లేదు భయ్, తప్పే ఉంది చెప్పండి. లా ఇక్రాహ ఫిద్దీని ఖద్ తబయ్యన రుష్దు మినల్ గయ్. ధర్మం విషయంలో ఎవరి మీద ఎలాంటి బలత్కారం బలవంతం లేదు. సత్యం అసత్యం వేరుగా ఉంది, హక్కు నా హక్కు వేరుగా ఉంది. మీకు అది బాగా ఇష్టమా, వెళ్ళిపో, గొడవలు వెళ్ళిపోద్ది. ఎందుకు ఈ డబల్ గేమ్లు? ఎందుకు మమ్మల్ని వేరే వాళ్ళ దగ్గర పనికి మళ్ళీ వాళ్ళకి చూపించడానికా? ఇక్కడ అదే కదా అవుతుంది. ఆ సాయిబులు ఉన్నారండి, చాలా మంచోళ్ళు అండి, మసీదుకి కూడా వెళ్తారు, మా దగ్గరికి కూడా వస్తారండి. ఈ సాయిబులు ఉన్నారండి, చాలా చండాలమైన వాళ్ళు అండి. వీళ్ళు ఎప్పుడు కూడా అల్లా అంటారండి, మసీద్ అంటారండి, ఇంకెక్కడికి పిలిచినా రారండి. అంటే మీరేదో పత్తిలాగా, మేము పనికి మళ్ళలాగా. మీరు అదే కదా చేస్తుంది ఇక్కడ. సోదరులారా, పెద్దలారా, ఇస్లాం యొక్క ధర్మాన్ని మొట్టమొదటిగా ఎక్కడ స్థాపించాలి అంటే ఇంట్లో స్థాపించాలి, మన ఫ్యామిలీలో స్థాపించాలి. షిర్కు పని ముందు మనం ఆగాలి, షిర్కు మనం ఆపాలి, మనం ఆగాలి. వెంటనే మనం మన భార్య, మన బిడ్డలు, మన తల్లి, మన తండ్రి, మన అత్త, మన మావ, మన అన్న, మన తమ్ముడు, మన అక్క, మన చెల్లి, మన ఫ్యామిలీని షిర్కు పని నుంచి ఆపాలి. ఆపట్ల అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, మన్ తషబ్బహ బికౌమిన్ ఫహువ మిన్హుం. ఎవరు ఏ జాతి ప్రజలనైతే అనుసరిస్తారో, ఫహువ మిన్హుం, ఫహువ మిన్హుం, ఫహువ మిన్హుం. అల్లాహ్కే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఎవరు ఎవరి విధానాన్ని అనుసరిస్తారో వారు వాళ్ళ కిందే పరిగణించబడతారు అన్నారు. శ్రీమంతం ఎవరిది? శ్రీమంతం ఎవరిది భయ్? ముస్లింలదా? 1400 సంవత్సరాల క్రితం అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారండి శ్రీమంతం చేయమని. కాదు కదా. బర్త్డే ఎవరిది? ముస్లింలదా బర్త్డే? ముస్లింలది కాదు కదా భయ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారండి బర్త్డే చేసుకోమని? లేదు కదా. అత్తోరింటికాడి, సారీ, తల్లిగారి ఇంటికాడి నుంచి కోళ్ళు వస్తే కొత్తగా సార్ తీసుకొస్తుంది. ఎవరి విధానం అర్థం కాదు. ఇది చేయించి ఆడవాళ్ళకి సిగ్గులేదు, సిగ్గులేదు. భర్త ఏమో 10 మందికి ఇక్కడ చెప్తా ఉంటే ఈవిడేమో సన్నగా పెడతాడంట. వదిన గారు, మేము కావాలని ఏమనుకుంటా, ఈ పేటలో మరి అందరికీ తెలియాలి కదా, చేసుకో, బాగా చేసుకో, ఇలాంటి పనులన్నీ బాగా చేసుకొని బాగా మూట కట్టుకుని వెళ్ళిపో అల్లా దగ్గరికి. బోనీ కడతారంట అండి, తెలుసా? మనోళ్లే, మనమందే. నాకు దావత్ ఇస్తే, నేను మామూలుగా దావత్ అంటే మనం అడగం కదా, మామూలుగా ఏమంటాం, దావత్ అంటే మామూలుగా దావత్ ఇస్తూ ఉంటారు. ఏ హకీకా దావత్, హలాల్ దావత్ అనుకుంటాం కదా భయ్, హరాం దావత్ అయితే అనుకోం కదా. పెద్ద టోపీ, ఇంత గడ్డం, ఇది ఇంకా దరిద్రం. ఏదో షరియత్ తెలియనోడు ఏదో చేశాడండి అంటే అతనికి ఏదో చెప్పుకోవచ్చు, భయ్ ఇలా చేయకూడదు, ఇది షరియత్లో లేదు, తప్పు పని, ఇది మానేయండి, ఇది ఏదో తెలియక మనం ఇంతకుముందు చేసాం, మనమేమి పవిత్రమైన వాళ్ళు అంటలా, మనం తెలియనప్పుడు ఏదో చేసాం, ఇప్పుడు చేయకూడదు భయ్ అని చెప్పి తెలియని వాడికైతే మనం చెప్పచ్చు. ఈయన ఇంత పెద్ద గడ్డం పెట్టేసుకొని, జుబ్బా వేసేసుకొని, చేతిలో తస్బీ పెట్టేసుకొని, పెద్ద టోపీ పెట్టేసుకొని, మనవరాలకేమో ఇక్కడ ఓలీ ఫంక్షన్ చేసేస్తుంటే కూడి తినేసి మళ్ళీ అందరికీ తినిపించేస్తుంటే ఏంటి తప్పుడు పనులు? ఏంటంటే మా ఆవిడికి చెప్దామంటే, అఫ్రోజ్ భాయ్ హమారీ వాली सुनते हैं कई तू भी रहते మరద్ బోల్కే కైకు బోలేనా తుమే, మగోడని చెప్పుకోవద్దు. మగోడని ఎందుకు చెప్పుకోవడం? మగోడు మాట లెక్క చేయలేనప్పుడు నీ భార్య నీ మాట లెక్క చేయకపోతే ఇంక బయట ఎవరికి చెప్తావా నువ్వా? చెప్పకూడదు. శ్రీమంతం భోజనాలకు వస్తారు, సైలెంట్గా వస్తారు, మళ్ళీ ఎవరి కంటి మీద కనపడకుండా నీట్గా. ఎందుకంటే మళ్ళీ మసీదోళ్ళు కంట్లో పడ్డామంటే మళ్ళీ ఎక్కడ మసీదోళ్ళు జుమ్మాలు అడిగేస్తారేమని చెప్పేసి ఎవరి కంట్లో పడకుండా నీట్గా వచ్చి క్లాస్గా తినేసి సలాం అలైకుం వలైకుం సలాం చెప్పి సైలెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఏంటి పనులు?
ఆగండియా, బిర్యానీలు తినలేదా? ముఖాలు చూడలేదా? బిర్యానీ ముఖాలు. సోదరులారా, పెద్దలారా, గుర్తుంచుకోండి, ఒక 15-20 ఏళ్ల క్రితం అంటే మనకు తెలియకేదో తప్పుడు పనులు చేశాం. అల్లా క్షమింతాడు, దయగలవాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇస్లాం యొక్క జ్ఞానం వస్తుంది. కొద్దో గొప్ప తెలుగులో అందరూ చెప్తున్నారు. మనకి తెలిసి కూడా తప్పుడు పనులు చేశామంటే అల్లా మాత్రం వదలడు. మన పర్సనల్ విషయాల్లో మనం పగ తీర్చేసుకున్నప్పుడు ఇస్లాం విషయాల్లో వాళ్ళు తప్పు పని చేస్తుంటే కనీసం మనం ఆగాలి కదండి. నేను ఆగాలి కదా, నేను ఆగితేనే కదా అతను అడుగుతాడు, ఎందుకు రాలేదు బావ అంటే కనీసం నేను చెప్పొచ్చు, ఆ పనులు చేయకూడదురా నాయన. ఆగం, ఎందుకంటే మన తప్పుడు పనులు మళ్ళీ ఆడు ఆపుతాడు కదా. ఇది బాధ. మరి అంతే కదా, మనం అలా ఆగేమనుకోండి, మనం నిక్కర్సిగా ఉండాలి. ఇక్కడ మనం నిక్కర్సిగా ఉన్నాం కదా సరిగ్గా, అందరిని అట్లా కొంతమంది మనం నిక్కర్సిగా ఉన్నాం అనుకోండి, అక్కడ ఆపొచ్చు. మనం ఆగొచ్చు, మన భార్యని ఆపొచ్చు. మనం నిక్కర్సిగా ఉండలేని కారణంగా వాళ్ళకి చెప్పలేకపోతున్నాం. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో క్లియర్ గా చెప్పాడు, విశ్వాసులారా, మిమ్మల్ని మీరు నరకం నుంచి రక్షించుకోండి, మీ భార్య బిడ్డల్ని, మీ ఫ్యామిలీని, మీ కుటుంబాన్ని కూడా నరకం నుంచి రక్షించండి. నరకం నుంచి రక్షించడానికి మొట్టమొదటి పని ఏంటంటే మనము షిర్కు మానాలి. మన ఇంట్లో వాళ్ళకు కూడా షిర్కు యొక్క పనులు చేయకుండా ఆపాలి. మన బంధువుల్లో ఎవరైనా చేస్తూ ఉన్నా మనం ఆగిపోవాలి, ఆ కార్యాలకు వెళ్ళకూడదు. చిచ్చి, ఆ పని ఇస్లాంలో లేదండి, చేయకూడదండి, మనం ఆగాలండి కనీసం అని చెప్పేసి. ఇక్కడ ఏమనుకుంటారంటే బంధుత్వాలు కలుపుకోవాలి కదండి, కలుపుకోకపోతే అలాగా. బంధుత్వాలు కలుపుకోమని ఖురాన్లో ఉంది కదా. ఖురాన్లో ఉందండి, మరి అదే ఎందుకు చూస్తున్నారు? మరి అదే ఖురాన్లో ఇది కూడా ఉంది కదా, షరియత్కి విరుద్ధమైన పనులు చేయొద్దని చెప్పేసి. మరి అక్కడ అర్థం కావట్లేదా మనకి? సోదరులారా, పెద్దలారా, అందుకోసమే అల్లాహ్ తబారక తఆలా ఖురాన్ మజీదులో చెప్పాడు, యా అయ్యుహల్లదీన ఆమను ఖూ అన్ఫుసకుమ్ వ అహ్లీకుమ్ నారా. ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మీరు నరకం నుంచి రక్షించుకోండి, మీ భార్య బిడ్డల్ని కూడా నరకం నుంచి రక్షించండి. మొట్టమొదటి పని షిర్క్. మరియు షిర్క్కి సంబంధించిన ఎన్ని పనులు అయితే ఉన్నాయో ముందు మనం ఆగాలి, మన ఇంట్లో వాళ్ళకు కూడా ఆపాలి. చెప్పాలి వాళ్ళకి, చేయకూడదమ్మా, వెళ్ళకూడదమ్మా అని చెప్పి ఆపాలి. ఇక్కడ బాగా గుర్తుంచుకోండి, చెప్పడం మాత్రమే మన బాధ్యత. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వెళ్ళారా, వాళ్ళ కర్మ. ఇది ఎవరికిది? తల్లిదండ్రికి ఇది. ఎందుకంటే పెద్దోళ్ళు, వాళ్ళకి మనం జబర్దస్తి చేయలేం. కానీ భార్యకి మాత్రం కఠినంగా చెప్పాలి, నువ్వు ఇలాంటి పనులు చేయొద్దు, నువ్వు ఇలాంటి పనులు చేసావంటే అల్లా దగ్గర మనం సమాధానం చెప్పలేం, ఇహలోకంలో కూడా మన గౌరవం పోద్ది, షరియత్కి విరుద్ధమైన పనుల్లో మనం వెళ్ళడం ఏంటి, చండాలంగా అని చెప్పేసి చెప్పుకోగలగాలి. సోదరులారా, పెద్దలారా, ఇది మొదటి పని. రెండవ పని ఏంటంటే ఇంట్లో నమాజ్ని ఖాయం చేయాలి. ఇంట్లో నమాజ్ ఆడవాళ్ళైనా పిల్లలైనా స్థాపించాలి అంటే ముందు నేను చెయ్యాలండి, ఇది ఫిక్స్ అయిపోవాలి. నేనే మా ఇంట్లో ఒక నమూనా, నేను చెయ్యకుండా మా ఇంటి వాళ్ళని అమలు చేయమంటే అది జరగదు. అందుకే అల్లాహ్ ఖురాన్ మజీదులో ఏం చెప్తాడంటే దాని సారాంశం ఏమిటంటే, అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు నమాజ్ని స్థాపించండి. మొట్టమొదటి అల్లాహ్ తబారక తఆలా ప్రవక్త గారితో చెప్తున్నాడు, మీరు నమాజ్ని స్థాపించండి. తరువాత మీ ఇంటి వారికి కూడా నమాజ్ గురించి ఆదేశించండి. ఇంటి వారికి కూడా నమాజ్ గురించి ఏం చేయాలంట భయ్? ఆదేశించండి. మనం చేయాలి, వాళ్ళకి చేయమని చెప్పాలి. కానీ దురదృష్టం ఏంటంటే ఈ రోజున మనం కూడా చేసేది తక్కువైపోయింది. వాళ్ళకు కూడా వాళ్ళు అడగడమే మానేసామండి. ఫోన్ వచ్చింది అనుకోండి, అస్సలాము అలైకుం, ఏం కూర వండావు, వంట ఏం చేస్తున్నావు, ఏమన్నా తేనా, మటన్ కానీ చికెన్, ఈ మాటలు ఎక్కువైపోయినాయి. అడగడం తప్పు కాదు, అస్సలాము అలైకుం, అసలు అయిపోయిందా, ఇంకా చదివించుకోకపోతే టైం అయిపోతుంది, కజ అయిపోద్దేమో, ఈ మాట చెప్పి ఏం తేనో అని అడగాల. ఇది కాదు, ఇంట్లోకి వచ్చాం, టైం అయిపోయింది, 8:30, 9, అస్సలాము అలైకుం, ఇషా నమాజ్ అయిందా, ఇంకా అవ్వలేదా, చూసుకోమ్మా, ఇషా నమాజ్ చూసుకో, టైం అయిపోతుంది కదా. ఈ మాట చెప్పి తర్వాత మిగతా మాటలు, అసలు ఏదైతే ముందు మనం చెప్పాలో
అది చెప్పడం మానేసి ఏదైతే తర్వాత చెప్పాలో దాన్ని ముందు చెప్తున్నాం. ఏదైతే ఇది ఫర్జ్ కాదు, ఇది ఫర్జ్ కాదు, ఏదో బతకడం కోసం 4 ముద్దలు తింటే సరిపోద్ది, దాన్ని ఏదో ఫర్జ్ అన్నట్టుగా చేసేసుకున్నాం. ఏదైతే ఫర్జో ఆ నమాజ్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పడం మానేసాం. సోదరులారా, పెద్దలారా, అందుకోసం ఏమిటంటే మనము మన ఇంటి వారికి నమాజ్ గురించి ఆదేశించాలి. ఒకటి షిర్క్ మానేయాలి, రెండోది షిర్క్ యొక్క శుభకార్యాలలో, షిర్క్కి సంబంధించినటువంటి అశుభ కార్యాలలో మన ఆడవాళ్ళని వెళ్ళకూడదు. ఇప్పుడు ముస్లిమేతరులు ఉన్నారు, వాళ్ళేదో శుభకార్యాలు చేసుకుంటూ పిలిచారు, వాళ్ళ గృహప్రవేశమో, వాళ్ళ యొక్క పెళ్ళో, వాళ్ళ యొక్క మెచ్యూర్ ఫంక్షనో, ఏదో వగైరా వగైరా. ఇక్కడ ముఫ్తీ ఉన్నారు, వాళ్ళతో అడిగి ముఫ్తీ సాబ్ వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి కనుక్కొని ఆ వెళ్ళొచ్చా అంటే వెళ్ళడం, లేకపోతే ఏదో రకంగా మన వాళ్ళకి ఏ శుభాకాంక్షలు చెప్పో, లేకపోతే ఏదో గిఫ్ట్ ఇచ్చి రావడం, ఏదో చేయాలి. మన వాళ్ళు కనుక తప్పు పనులు చేస్తే మాత్రం సలాం అలైకుం, వాలైకుం సలాం, అల్విదా, అవసరం లేదు భయ్, మీరు డబల్ గేమ్ ఆడొద్దు భయ్, మా పరుగులు పోతాయి. మీరేమో అక్కడ ఆ పనులు చేసేసి ఇక్కడేమో అల్లా అల్లా అంటే మేం మా గౌరవం పోద్ది బయట. చచ్చేటప్పుడు జనాజాకి మాత్రం భలే రికమెండేషన్ వస్తుంది తెలుసా మీకు? 18 ఏళ్ళు ఇమామ్గా నా అనుభవం చెప్తున్నా నేను. ఎక్కడెక్కడి నుంచే ఫోన్లు వచ్చేస్తాయి, అస్సలాము అలైకుం అఫ్రోజాయ్, అప్పుడు దాకా గుర్తులేనోడు నేను గుర్తొచ్చేస్తాను, అస్సలాము అలైకుం అఫ్రోజాయ్, బాగున్నారు అఫ్రోజాయ్, మా వాళ్ళు అక్కడ చచ్చిపోయారు పక్కన విలేజ్లో, మీరు వెళ్ళాలని పాతి పెట్టేయాలి. నమాజ్కి ఎప్పుడైనా వచ్చాడా? మసీదులో ఎప్పుడైనా కనపడ్డా? పోనీ చేసేదేమన్నా మామూలు పనుల, షిర్కులో నెంబర్ 1 షిర్క్ చేసేవాడు. మసీదుకి రండి అని చెప్పి పిలిస్తే మీకేంటే మీకు ఖాళీ, మీరు అలాగే చెప్తారనేవాడు. అటు ఇటు వెళ్ళకూడదే బాబు, మనకి ఎందుకయ్యా, మనం ముస్లింగా పుట్టాం కదా, పేరు ముస్లిం కదా, పెళ్లి ముస్లిం తరీకాలు అవుతుంది కదా, జనాజాలు ముస్లిం తరీకాలు అవుతున్నాయి కదా, కనీసం ముస్లింగా ఉండమంటే లేదు, నా ఇష్టం వచ్చినట్టు పొద్దుతా నేను సత్య కబర్స్థాన్లో కప్పెట్టేయాలను. ఇదేంటిది? నా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాను బయట. చైతన్య కాలేజీలో నాకు మంచి మార్కులు వేసేయాలంటే వాళ్ళు ఎందుకు వేస్తారో, వాళ్ళకి ఏమైనా ఆనందం ఏంటి? నువ్వు బయట తిరుగుతున్నావురా, నువ్వు లోపలికి వచ్చి ఏమన్నా హాజరు కట్ట ఉండి ఏదో రాస్తే ఎంతో కొంత పరీక్షల్లో మేము వేస్తాం మార్క్స్ అని చెప్పి వాళ్ళు కూడా బయటకు గింటేస్తారు. మరి అలాంటిది మనం అంటే, మన సంఘం అంటే, మన కమిటీ అంటే ఇదా? సోదరులారా, పెద్దలారా, షిర్క్ మానేయాలి, నమాజ్ స్థాపించాలి. మూడోది ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఆడవారికి బురకా గురించి ఆదేశించాలి. బురకా యొక్క ఆదేశం ఎప్పుడైనా సరే మనం ఆడవాళ్ళకి ప్రేమగా చెప్పాలే తప్ప ఎవరికైనా కోపంతో చెప్పకూడదండి. కోపంతో చెప్తే పని అవ్వదు. బయాన్లో సీరియస్ వేరు, బయాన్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సీరియస్గా చెప్పేవారు. ఖుత్బా సీరియస్గా ఉండేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంది. బయాన్ వేరు. రియల్ లైఫ్లో వచ్చేసరికి మనం సీరియస్ చెప్తే ఇంట్లో పనికిరాదు. వాళ్ళకి ప్రేమగానే 1కి 2 సార్లు, 2కి 3 సార్లు, 3కి 6 సార్లు, 6కి 10 సార్లు, 10కి 20 సార్లు, 20కి 40 సార్లు, 40కి 100 సార్లు చెప్పాలంతే. ప్రేమగానే చెప్పాలా. వాళ్ళ కోపంగా చెప్తే పని అవ్వదు. కొద్దిమందికి బురక అలవాటు ఉండదు. ఉదాహరణకి నా అత్తోరు ఉంది కంచుమర్రు, అక్కడ ఉన్న ఫ్యామిలీలు 10 ఫ్యామిలీలు, బాగా విలేజ్, అత్తిలికి 6 కిలోమీటర్లు, బాగా విలేజ్. వాళ్ళకి బురక అనేది అలవాటు లేదు. వాళ్ళకి నెమ్మదిగా ముందు చున్నీ అలవాటు చేసుకున్నారు, తర్వాత నెమ్మదిగా బురక అలవాటు చేసుకున్నారు, నెమ్మదిగా అలవాటు అవుతాయి. వాళ్ళకి ప్రేమతో చెప్పాలా. సోదరులారా, పెద్దలారా, అదేవిధంగా మన ఇంటి ఆడవారికి, మన పిల్లలకి అతి ముఖ్యంగా మనం సమయం తీసి మాట్లాడాలి. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఇంట్లో ఇస్లాం యొక్క మాటలు మాట్లాడటం జరగట్లేదండి, జరగట్లేదు. మనం ఏమనుకుంటామంటే మన ఆడోళ్ళు తోపులు, వాళ్ళు చదివేసుకుంటారులే, వాళ్ళు సింపేస్తారో, వాళ్ళు మామూలుగా ఉండదని చెప్పి మనం ఫ్రీగా ఉంటాం. మనం ఫ్రీగా ఉంటాం. కానీ విషయం ఏంటంటే వాళ్ళు ఎంత తోపైనా సరే మనం కాసేపు వాళ్ళతో కూర్చొని గుసుల్ యొక్క విషయాలేంటి, తహరత్ యొక్క విషయాలేంటి, వజూ యొక్క మసైల్ ఏంటి, నమాజ్ యొక్క మసైల్ ఏంటి, మామూలుగా మన ఆడోళ్ళని ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ, మామూలుగా ఆడోళ్ళని మామూలుగా అడగండి, వజూ మే కిత్తే సున్నతా హైజీ అని, ఖతం అయిపోయింది, ఖతం. ఫర్జుల తర్వాత సున్నతులు అడిగి అయిపోయింది అక్కడ. నేను ఎందుకు అంటున్నానంటే మనం నేర్పకపోతే మన ఆడవాళ్ళు ఎక్కడ నేర్చుకుంటారు?
వాళ్ళకి మనం తజ్కిరా చేయాలి, ముజాకిరా చేయాలి, వాళ్ళకి మాట్లాడుతూ ఉండాలి. వజూ గురించి చెప్పాలి అప్పుడప్పుడు, గుసులు గురించి చెప్పాలి అప్పుడప్పుడు, తహరత్ యొక్క మసైలు చెప్పాలి అప్పుడప్పుడు, పరదా యొక్క మసైలు చెప్పాలి అప్పుడప్పుడు. వాళ్ళకి చెప్పాలంటే ముందు మనం తెలుసుకోవాలి కదా, మనం తెలుసుకోవాలి కదా. సోదరులారా, పెద్దలారా, నా ఆఖరి మాటలు, ఈ రోజున అత్యధికంగా ముస్లింలు జుమ్మాలో నమాజ్ కనపడుతున్నట్టుగా మిగతా నమాజుల్లో ఎందుకు కనపడలేదు అంటే దానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో మొదటి కారణం ఏంటంటే చావు అనేది మర్చిపోయాం మనం. ఏం మర్చిపోయాం భయ్? చావు. మై మరనా హై, అల్లాహ్ కే సామ్నే ఖడే హోనా హై, మేరా జిందగీ కా హిసాబ్ దేనా హై అనేది మర్చిపోయాం. ఎందుకంటే చావులు కామన్ అయిపోయినాయి కదా. సోషల్ మీడియాలో చూసి అది ఎవడో 13 ఏళ్ళోడు చచ్చిపోయాడంట, 15 ఏళ్ళు చచ్చిపోయాడంట, 10 ఏళ్ళోళ్ళు హార్ట్ అటాక్తో చచ్చిపోయాడంట, ఆ పక్కన ఎవరో చచ్చిపోయారు హార్ట్ అటాక్తో, ఈ పక్కన ఎవరో హార్ట్ అటాక్తో చచ్చిపోయారు. అంతా కామన్గా వినేసి చావు అనేది లైట్ తీసుకోవడం మొదలెట్టేసాం మనం. నాకు ఇప్పుడు బయాన్ చేస్తూ ఉండగా నేను ఇక్కడ చచ్చిపోతే నా పరిస్థితి ఏంటి, నా ఆచరణ ఏముంది, నేను అల్లా దగ్గర ముఖం చూపెట్టుకోగల ఆచరణ ఏమైనా ఉందా అనే ఆలోచన లేదు మనలో. రెండోది ఏంటంటే అల్లా కరుణ గలవాడు, దయగలవాడు పోయి మనల్ని ఎలాగైనా క్షమించేస్తాడు ఎన్ని తప్పు పనులు చేసినా అని చెప్పి ఈ ఆలోచన కూడా కొద్దిగా ఎక్కువైపోయింది మన వాళ్ళలో. అల్లా ఎలాగైనా పర్లేదండి, నమాజ్ బాగా గుర్తుంచుకోండి, అల్లా ఆజ్ఞ వదిలేసిన పర్లే, ఏదో కవర్ చేయాలి. ఎందుకు కవర్ చేస్తాడు పోయి? ఆయన ఎందుకు కవర్ చేయాలి? ఊరికే సరదాగా ఇచ్చాడా? ఎప్పుడైనా ఏదైనా ఏ నిద్ర కారణంగానో, ఏ అనారోగ్యం కారణంగానో మనం చేయలేకపోయామంటే దానికి ఒక అర్థం ఉంది. ఖాళీగా ఉండి అవయవాలు బాగుండి ఆరోగ్యం బాగుండి మనం మస్జిద్కి రాకుండా అల్లా యొక్క ఆరాధన చేయకుండా అల్లా ఆజ్ఞ విడిచిపెట్టేసి అల్లా క్షమించేవాడు, దయగలవాడు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని? బుద్ధి లేనివాడు అతడు అల్లా యొక్క ఆజ్ఞలు విరగ్గొట్టి అల్లా కారుణ్యం మీద నమ్మకం పెట్టుకునేవాడు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఏం చెప్పారు భయ్? బుద్ధి లేనివాడు అతడు అల్లా ఆజ్ఞలు విరగ్గొట్టి అల్లా కారుణ్యం మీద నమ్మకం పెట్టుకునేవాడు బుద్ధి లేనివాడు అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, పెద్దలారా, మనకు అల్లా కరుణమయుడు, దయగలవాడు అని చెప్పి ఈ థాట్ ఎక్కువైపోయింది, ఈ ఆలోచన ఎక్కువైపోయింది మనలో. కరెక్టే భయ్, అల్లా కరుణ గలవాడు, దయగలవాడే. అదే విధంగా కఠినంగా శిక్షించేవాడు, కఠినంగా లెక్కపత్రాలు తీసుకుంటాడు కూడా. అవెందుకు మర్చిపోయాం మనం? ఇక మూడో విషయం సోదరులారా, పెద్దలారా, ప్రపంచాన్ని సంపాదించాలి, ప్రపంచాన్ని మనం మన కంట్రోల్లో తీసుకోవాలి, సంపాదించాలి, డబ్బు కూడబెట్టాలి, జమ చేయాలనేటువంటి ఆలోచనలో అల్లా ఆజ్ఞలు విరగొట్టేస్తున్నాం. ఈ రోజున ఎక్కువ శాతం కరెక్ట్గా నేను అప్పుడే షాప్ అలా సటర్ వేస్తుంటాను, ఏదో అసర్ నమాజ్కు మగ్రిబ్కు, అప్పుడు వస్తారు ఇద్దరు ముగ్గురు ధన్మని అనా ఆగనా అన్నాడు, అప్పుడే వస్తాడు కరెక్ట్గా. అల్లా వైపు నుంచి ఇది ఒక పరీక్ష. ఒక్క 5 minutes తమ్ముడు వచ్చేస్తాను ఇప్పుడే నమాజ్కి వెళ్ళని చెప్పేసి అంటే సరే అని వెళ్ళరా, నా గమని వెళ్ళరానే కథం. నా ముఖద్దర్లో ఉందా, ఎక్కడికి పోతుంది? అల్లాకే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. దాని సారాంశం ఏమిటంటే, ఎవరి విధిరాతులు అల్లా ఎంత ఆహారం అయితే రాశాడో అందులో ఒక్క మెతుకైనా మిగిలి ఉంటే అతడికి చావు రాదు. ఆ ఒక్క మెతుకు అయిపోవాలి, ఆ ఒక్క చుక్క నీరు తాగేయాలి, ఆ ఒక్క శ్వాస కూడా పీల్చేయాలి, అప్పుడే చావు వస్తుంది, లేకపోతే చావు రాదు. కానీ ఈ రోజున ఏంటంటే, దురదృష్టం ఏంటంటే సోదరులారా, పెద్దలారా, ఆ సంపాదన నాది ఎక్కడ పోద్దో అని చెప్పేసి ఆ ఆలోచనతో ఈ రోజున మన పరిస్థితి ఏమైపోయిందంటే, మసీదుకి దూరం అయిపోయాం, నమాజులకు దూరం అయిపోయాం. నిన్న పాలకొల్లో ఒక టీ కొట్టుకి వెళ్ళాను నేను టీ తాగడానికి. పనిగట్టుకు తాగేదేముండదు, ఇరానీ ఛాయ్ అని చెప్పి అన్నాడని వెళ్తే అక్కడ ఒక ముస్లిం ఆయన ఉన్నాడు. ఆ వాంటర్తో మాట్లాడుతున్నా, ఆయన టీ ఇచ్చేసి వెళ్ళిపోయాడు లోపలికి. ముస్లిం అబ్బాయి ఉన్నాడు. గురువుగారు, నా దగ్గర 3 ముస్లింలు వచ్చారు పని చేయడానికి. ఇద్దరు చాలా పెద్దగా నాకు ద్రోహం చేశారండి, చాలా పెద్దగా. ఈ ఒక్క ముస్లిం మాత్రం చాలా మంచిగా నాతో నమ్మకంగా ఉన్నాడండి అన్నాడు. మరియు ఈయన జాయిన్ అయ్యేటప్పుడు అడిగాడండి, మీరు నాకు శాలరీ తక్కువ ఇచ్చినా పర్లా, నేను నమాజ్ చేసుకోవడానికి 10 నిమిషాలు టైం, ఆ పక్కన మీది ఖాళీ ప్లేస్ ఉంది కదండి, అక్కడ నమాజ్ చేసుకుంటానని చెప్పేసి అడిగాడండి.
నేను అప్పుడే అనుకున్నాను గురువు గారు నమాజ్ కోసం అడిగాడంటే తప్పకుండా నాకు మోసం చేయడని చెప్పేసి ఈయన మాత్రం చాలా మంచిగా నిలబడ్డాడండి అని చెప్పేసి అన్నాడు. ముస్లిం కాదు, నాన్ ముస్లిం, మా సొంతూరు పాలకొల్లో అక్కడ చెప్తున్నాడు, ఆ షాప్ ఓనర్ చెప్తున్నాడు. సోదరులారా, పెద్దలారా, నమాజ్కి మనం ప్రాముఖ్యత ఇవ్వాలి. సంపాదనకి మనం సంపాదించుకోండి తప్పట్లా, కానీ దాని యొక్క మత్తులో పడి అల్లాహకి దూరం అవ్వకూడదు. अल्लाह तबारक व तआला हम सबको कहने सुनने ज़्यादा अमल करने की तौफीक अता फरमा दे। व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। जो साथिया सुन्नत अदा नहीं करे वो साथिया सुन्नत अदा कर लीजिए।